నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. నేను షాహిదా. సో మన శరీరంలో మన చేతులు చాలా ఇంపార్టెంట్. మన చేతులు లేకుండా ఒక రోజును అసలు ఊహించుకోలేము. తినడం దగ్గర నుంచి రాయడం అండ్ డ్రైవింగ్ చేయడం, మొబైల్ చూడడం, వీటన్నిటికీ మన చేతులే చాలా కీలకం. అయితే మన చేతికి ఏదైనా గాయమైందంటే తగ్గిపోతుందిలే అనేసి చాలా లైట్ తీసుకుంటుంటాం కదా. కానీ అదే గాయము టెండర్స్కి, నరాలకు, రక్తనాళాలకు సంబంధించింది అయితే పరిస్థితి చాలా సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే మనకి ఏ గాయమైతే ఇమ్మీడియట్‌లీ డాక్టర్‌ని సంప్రదించాలి. అండ్ ఒకవేళ వేలు కట్ అయితే దాని తర్వాత ఏం చేయాలి? అండ్ ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు చేతికైన ప్రతి గాయానికి సర్జరీ అవసరమా? అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్, హ్యాండ్ అండ్ రిస్ట్ మైక్రో సర్జరీ స్పెషలిస్ట్ డాక్టర్ గోపీనాథ్ గారు, అపోలో హాస్పిటల్స్ నుంచి. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వెల్కమ్ టు సాక్షి టీవీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు హ్యాండ్ సర్జరీస్ అంటుంటారు కదా, అసలు దీనికి స్పెసిఫిక్ ఎందుకు ఈ స్పెషలైజేషన్ ఉంది అసలు? ఎస్. ముందు గనుక మనం చూసుకున్నట్లయితే ప్రిడామినెంట్లీ ఆర్థోపెడిక్స్ అనేది ఒక స్పెషాలిటీ ఉండేది. ఆర్థోపెడిక్స్ అంటే బాడీలో ఉన్నటువంటి కీళ్ళు, ఎముకలు అన్నిటినీ అడ్రస్ చేసేవాళ్ళు. కానీ ఈ ఆర్థోపెడిక్ సబ్ స్పెషాలిటీ అనేది కాలక్రమేణా మల్టిపుల్ సబ్ స్పెషాలిటీస్గా విభజించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ సర్జరీ, హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జరీ, స్పైన్ సర్జరీ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, ఫుట్ అండ్ యాంకిల్ సర్జరీ, ఆర్థ్రోప్లాస్టీ అంటే కీలు మార్పిడి సర్జరీ అండ్ ఆర్థ్రోస్కోపీ అంటే కీల్లోకి కెమెరా పెట్టి కెమెరా ద్వారా చేసే సర్జరీ. ఇలాంటి చాలా స్పెషాలిటీస్ అనేది వచ్చాయి. టెక్నాలజీ ఎవాల్వ్ అయిన కొద్దీ దాంట్లో ఉన్న క్షుణ్ణంగా అన్ని పరిశీలించేసి ప్రత్యేకంగా దాంట్లో హై ఎండ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ స్పెషాలిటీస్ అన్నీ వచ్చాయి. అండ్ దాంట్లో లిటరేచర్ కూడా అంతేలా అడ్వాన్స్ అయింది, టెక్నాలజీ కూడా అంతేలా అడ్వాన్స్ అయింది. అదేవిధంగా చూసుకుంటే అన్ని శరీర భాగాలు మేజర్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఆర్థోపెడిక్స్లో. బిగ్గర్ బోన్స్, బిగ్గర్ మజిల్స్, బిగ్గర్ ఆర్టరీస్, అన్ని పెద్ద బోన్స్ వాటికి ఆర్థోపెడిక్స్ అనే స్పెషాలిటీ న్యాయం చేయగలుగుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్, ఈ హ్యాండ్లో ఒక చిన్న కాంపాక్ట్ స్పేస్లో చాలా మైక్రోస్కోపిక్ ఆర్టరీస్, వెయిన్స్, టెండన్స్, నర్వ్స్ ఇవన్నీ కూడా కాంపాక్ట్గా ఒకే చోటు కూర్చబడి ఒక ఇంట్రికేట్ పద్ధతిలో ఈ చిన్న స్పేస్లో ఉంటాయి. అండ్ బ్రెయిన్లో కూడా మనం చూసుకున్నట్లయితే వేరే అన్ని బాడీ పార్ట్స్ కన్నా ఎక్కువ రిప్రజెంటేషన్ హ్యాండ్కి ఉంటుంది. హ్యాండ్ హ్యాస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఏరియా ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ అవర్ బ్రెయిన్. అండ్ హ్యాండ్లో అగైన్ థంబ్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ ద బ్రెయిన్. సో హ్యాండ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెన్స్. హ్యాండ్ ఈజ్ కాల్డ్ మనకి సెకండ్ ఐస్ ఆఫ్ ద బాడీ. మన కళ్ళు మూసుకున్నా కానీ ఈ హ్యాండ్తో ఒక డిఫరెంట్ స్ట్రక్చర్స్ని ఫీల్ అవ్వడం, ఇదేంటి, దిస్ ఇస్ అ క్లాత్, దిస్ ఇస్ అ స్ట్రక్చర్, దిస్ ఇస్ అ బ్రష్, దిస్ ఇస్ అ కోంబ్, ఇది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం బై జస్ట్ ద సెన్సరీ ఫీల్. అండ్ మనం తినాలన్నా, రాయాలన్నా, ఎవ్రీడే డే టు డే ఏ యాక్టివిటీ చేయాలన్నా ఈ చేయలేనిది చేయలేము. ఓకే, బీట్ డ్రెస్సింగ్, బీట్ కోంబింగ్, బీట్ డ్రైవింగ్, టైపింగ్ కానీ, వర్క్ కానీ, ఏదైనా కానీ హ్యాండ్ లేకుండా మనం చేయలేము. సో అలాంటి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. అండ్ వాట్ హ్యాపెండ్ ఈజ్ బికాజ్ ఇక్కడున్న ఇంట్రికసీ మూలాన దాంట్లో ఆపరేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయేది. ఒక్క చిన్న మిస్టేక్ అయినా కానీ హ్యాండ్లో చాలా స్టిఫ్నెస్ వచ్చేస్తుంది వెంటనే. నార్మల్గా హ్యాండ్కి చిన్న గాయం జరిగినా కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చినా కానీ చెయ్యి అంతా స్టిఫ్ అయిపోతుంది. సాధారణంగా గ్రిప్ తగ్గిపోతుంది, మూమెంట్ తగ్గిపోతుంది, పట్టు రాదు, ఇలాంటి డిఫికల్టీస్ ఉంటాయి. సో అలాంటి హ్యాండ్కి మనము ఏ ఆపరేషన్ చేసినా కానీ మూమెంట్ అనేది లాస్ అయిపోతుంది. సో అండ్ ఆపరేషన్లో ఏదైనా తప్పిదం జరిగినా కానీ ఏదో ఒక పక్కనున్న ఆర్టరీయో నావో కట్ అయిపోయినా కానీ, చిన్న ఇంజురీ జరిగినా కానీ దాని రిజల్ట్, దానికి వచ్చే అవుట్కమ్, ప్రోగ్నోసిస్ అనేది చాలా వర్స్ట్గా బ్యాడ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ప్రీవియస్లీ మేబీ ఒక 15-20 years బ్యాక్ హ్యాండ్ని ఆపరేట్ చేయడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే హ్యాండ్ని ఆపరేట్ చేస్తే దాంట్లో రిజల్ట్ ఎలా ఉంటుందో, దాంట్లో మూమెంట్ రాదు, దాంట్లో సెన్సేషన్ ఎలా ఉంటుంది, ఆ ఇంట్రికేట్ సర్జరీ అనేది డిఫికల్ట్ కాబట్టి హ్యాండ్ని అవాయిడ్ చేసేవాళ్ళు. అండ్ ఏ హ్యాండ్కి ఎటువంటి ఇంజరీ అయినా కానీ వాళ్ళు జీవితాంతం ఆ ఇంజరీతో అలాగే సఫర్ అయ్యేవాళ్ళు. దెర్ వాజ్ నో ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ ద పాస్ట్ 20 years. రీసెంట్గా ఈ గత
5 to 10 years నుంచి హ్యాండ్ అనే ప్రాముఖ్యత బాగా ఎక్కువగా వచ్చింది. విత్ ద అడ్వెంట్ ఆఫ్ మైక్రో సర్జికల్ టెక్నిక్స్, అంటే ఈ హ్యాండ్లో ఉన్న చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి థింగ్స్ని మనము మైక్రోస్కోప్ కింద మ్యాగ్నిఫై చేసుకొని చూసి వాటిలో ఉన్న ఫైన్ థింగ్స్ కూడా వితౌట్ కాజింగ్ మచ్ డ్యామేజ్, వితౌట్ కాజింగ్ మచ్ ఇష్యూ, క్లోజ్ టు నార్మల్ అనాటమీ మనం రిస్టోర్ చేసుకునే అటువంటి ఛాన్స్ అనేది మనకు వచ్చింది. రైట్. సో విత్ మల్టిపుల్ ట్రైనింగ్స్ అక్రాస్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ హ్యాండ్ అండ్ మైక్రోసర్జరీ అనే స్పెషాలిటీ. సో హ్యాండ్కి ఎటువంటి గాయమైనా కానీ మనం దాన్ని ఎంతవరకు నార్మల్గా రీస్టోర్ చేసుకొని ఎంతవరకు నార్మల్ ఫంక్షన్ ఇవ్వగలుగుతామో అనే ఆ మెయిన్ థింగే హ్యాండ్ సర్జరీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు అంటే ఏదైనా హ్యాండ్‌కి ప్రాబ్లమ్ వచ్చింది, ఏదైనా గాయమైందంటే ఆర్థోపెడిక్‌ని వెళ్ళి కలిసేవాళ్ళము. కరెక్ట్. కానీ ఇప్పుడు స్పెషాలిటీ అంటే దీనికి ఒక స్పెషలైజేషన్ ఉంది. సో అలాంటి డాక్టర్‌ని కలవాలి. సో ఎలాంటి టైంలో ఇప్పుడు మనం అంటే హ్యాండ్ అండ్ వ్రిస్ట్ సర్జన్ ఉంటారు కదా! వాళ్ళని ఎలాంటి టైంలో కలవాలి? యా. సో మెయిన్ థింగ్, హ్యాండ్కి ఎటువంటి గాయమైనా కానీ, ఇంజురీ అయినా కానీ, దెబ్బ తగిలినా, కాలినా, పెయిన్ ఉన్నా, వాపు ఉన్నా, మన డే టు డే యాక్టివిటీస్కి ఎటువంటి హిండ్రెన్స్ ఉన్నా కానీ ఒక హ్యాండ్ సర్జన్ని వెంటనే కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. సింపుల్, ఏం లేదు, ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను, ఇక్కడ ఫింగర్ కట్ అయిపోయింది అండ్ సింపుల్ సూపర్ఫిషియల్ కట్టే కదా అని చెప్పేసి దానికి రెగ్యులర్ లోకల్ డ్రెస్సింగ్ చేయడం, పసుపు పెట్టేసి కొన్ని రోజులలో చూసుకుంటే 2-3 డేస్లో స్కిన్ అంతా హీల్ అయిపోతుంది. కానీ అండర్లయింగ్ టెండన్ కానీ నర్వ్ కానీ డ్యామేజ్ అయి ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. లోకల్లో కూడా వాళ్ళు ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి కానీ ఎనీ లోకల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినా కానీ అండర్లయింగ్ ఆ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్లో ఎగ్జామిన్ కానీ అసెస్ కానీ చేయలేక సింపుల్ స్కిన్ కట్ అనుకొని యూజువలీ ఇవి నెగ్లెక్ట్ అయిపోతాయి అండ్ డ్రెస్సింగ్తోని ఒక 1 వీక్ 10 డేస్లో హీల్ అయిపోతాయి. సో దే విల్ థింక్ ఇనిషియల్లీ ఇది చిన్న ఇంజురీ అని. దెన్ మంత్స్ లేటర్ దే విల్ కీప్ రియలైజింగ్ దట్ ఎంత చేసినా నాకు ఈ ఫింగర్ మూవ్ అవ్వట్లేదు, ఎంత ఫిజియోథెరపీ చేసినా, ఎంత ప్రయత్నం చేసినా వేలు కదలడం లేదు. ఎందుకు అని చూసి తర్వాత మా దగ్గరికి వస్తే ఆ కట్ అయిన టైంలో లోపల టెండన్ కూడా తెగిపోయింది. సో లోపల టెండన్ తెగిపోయింది, దట్ ఈస్ అ పెయిన్లెస్ కట్ అండ్ అది లోపలికి రిట్రాక్ట్ అయిపోతుంది. స్టార్టింగ్లోనే మనం ఇది ఐడెంటిఫై చేసుకుంటే ఒక చిన్న సర్జరీ చేసుకొని దానికి 100% మూమెంట్ వచ్చేలాగా చేయొచ్చు. కానీ బికాస్ ఆఫ్ ద డిలే టెండన్స్ ఆర్ లైక్ పుల్డ్ రబ్బర్ బ్యాండ్ టైట్గా పెట్టేసి ఉంటే ఎలా ఉంటుందో అంత టైట్గా ఉంటాయి. ఎప్పుడైతే కట్ అయిపోతుందో టెండన్ లోపలికి పుల్ ఆఫ్ అయిపోతుంది. సో ఆ లోపలికి వెళ్ళిపోయి ఆ షార్ట్ అండ్ అయిపోతుంది అండ్ కాలక్రమేణా అది అక్కడే షార్ట్గా కాంట్రాక్ట్ అయిపోయి కూర్చుంటుంది. మళ్ళీ నేను దాన్ని లాగి ఒరిజినల్ స్టేటస్కి ఎప్పుడు ఇవ్వలేను. ఎప్పుడు ఇవ్వలేను. దానికి మళ్ళీ ఆల్టర్నేట్ పెద్ద ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. సో టెండన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే టెండన్ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా దాన్ని డైరెక్ట్లీ రిపేర్ చేసే కన్నా పెద్ద ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజల్ట్స్ కూడా డెఫినెట్లీ స్టార్టింగ్లో చేసిన వచ్చే ఫుల్ మూమెంట్ తర్వాత మనం ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు రావు. సో రిజల్ట్ కూడా అక్కడ తగ్గుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. చిన్న గాయమైనా కానీ చేతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిన్న గాయంగా అశ్రద్ధ చేయొద్దు, దాన్ని మేజర్ గాయంగా పరిగణించాలి. ఎందుకంటే అండర్లయింగ్ ఈ చిన్న కాంపాక్ట్ స్పేస్లోనే మనకి ఎన్నో నర్వ్స్, ఆర్టరీస్, వెజిల్స్, టెండన్స్, మజిల్స్ అనే చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. దాంట్లో ఏ ఒక్క గాయమైనా కానీ అది లైఫ్ లాంగ్ మనల్ని వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి చిన్న గాయాన్ని సీరియస్గా పరిగణించి ఇమీడియట్ అటెన్షన్తో ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్స్పర్ట్ హ్యాండ్ సర్జన్ ఫెసిలిటీలో అది డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతుంది. చాలా బాగా చెప్పారు సార్. అంటే ఏదైనా గాయమైంది, వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడే ఫింగర్ చాలా మందికి కట్ అవుతుంది. కానీ ఏమవుతుందిలే ఇంట్లోనే అని ఒక కట్టు వేసేస్తారు. కానీ అది ఎంత ప్రమాదకరమో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా! సో అది కట్ అయిన వెంటనే అది టెండన్ కూడా కట్ అయితే ఇంకా మనకి లైఫ్‌లో ఆ ఫింగర్ నార్మల్ స్థితికి అనేది రాదు. సో ఇమ్మీడియేట్‌లీ డాక్టర్‌ని సంప్రదించాలి. సో చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే సార్ ఇప్పుడు మన చేతిలో నరాలు ఉంటాయి, టెండన్ ఉంటుంది అండ్ రకరకాల ఇప్పుడు చిన్న చిన్న ఆర్గాన్స్ అన్నీ అందులోనే ఉంటాయన్నమాట. అయితే ఇలాంటి హ్యాండ్‌కి సర్జరీ చేయడం ఎంత ఛాలెంజింగ్? ఎస్, హ్యాండ్ సర్జరీ అనేది నంబర్ 1 ఈస్ వెరీ ఇంట్రికేట్. నంబర్ 2 రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. నార్మల్గా ఐ వాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ బిఫోర్ హ్యాండ్ సర్జన్
ఓకే. సో, ఆర్థోపెడిక్ సర్జన్‌లో మేజర్ బోన్స్ పెద్ద పెద్ద ఎముకలు, పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్‌ని గూడా అవలీలగా ఫిక్స్ చేసేసి, వాటిని రాడ్‌లతోని, ప్లేట్‌లతోని ఫిక్స్ చేసి ఈజీగా మేబీ గంటన్నరలో బయటకొచ్చేసేవాళ్ళం. హుహు. ఎందుకంటే బోన్స్ పెద్దగా ఉంటాయి. హ్మ్. హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది. హ్మ్. ఈజీగా వాటిని పట్టుకోవచ్చు, ఈజీగా వాటిని ఇన్‌స్ట్రుమెంట్స్‌తోని హ్యాండిల్ చేయొచ్చు, ఈజీగా ప్లేటేసేసి బయటికి రావచ్చు. హ్యాండ్‌లో ఎప్పుడైతే సర్జరీ చేస్తున్నామో ద స్ట్రక్చర్స్ ఆర్ వెరీ మైన్యూట్. అంత చిన్న స్ట్రక్చర్స్‌ని హ్యాండిల్ చేయడానికి ఆ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇంకా మైన్యూట్ ఉంటాయి. అండ్ అగైన్ మనము నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా ఆపరేట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నామో దాన్ని చూసి దాన్ని చేస్తాం. ఓకే. ఎప్పుడైతే ఈ ఇంట్రికేట్ స్ట్రక్చర్స్‌ని మనం మైక్రోస్కోప్‌లో చూడాలో, హుహు. మన చూపు మైక్రోస్కోప్‌లో ఉంటుంది. బట్ అంటే చేతులు వేరే చోట ఆహా! కదులుతా ఉంటాయి. సో, ఆ హ్యాండ్ టు ఐ కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సో, ఆ ఫీల్డ్ ఫోకస్, డెప్త్ పర్సెప్షన్ అనేది ఓవర్ ఎక్స్‌పీరియన్సే డెవలప్ అవుతుంది. ఎందుకంటే, మన ఫిజికల్‌గా మనం చూసినప్పుడు కింద ఎంత డెప్త్ ఉంది, పైనకి ఎంత రావచ్చు అనేది మనకి కళ్ళతోనే హ్మ్. మనం గేజ్ చేస్తాం, జడ్జ్ చేస్తాం. అవును. బట్ వెన్ ఇట్ ఈస్ అండర్ మైక్రోస్కోప్ ఆ జడ్జ్‌మెంట్, ఆ డెప్త్ పర్సెప్షన్ అనేది మారుతుంది. ఎందుకంటే, మనకి చిన్న గ్యాప్ గూడా మైక్రోస్కోప్‌లో పెద్దగా కనిపిస్తుంది. చిన్న స్ట్రక్చర్ గూడా పెద్దగా కనిపిస్తుంది. సో, ఆ ఓకే. డెప్త్ పర్సెప్షన్ ఇవన్నీ చాలా ఇంట్రికేట్ అండ్ దిస్ ఈస్ అ వెరీ స్కిల్‌ఫుల్ ప్రాసెస్. అండ్ అగైన్ బికాస్ ఆఫ్ ద ఇంట్రికసీ టైం గూడా అంతే పడుతుంది. అండ్ సాధారణంగా ఒక బోన్‌ని మేబీ ఒక మేజర్ పెద్ద ఎముక, కాలు తొడ ఎముక అలాంటి బోన్‌ని గంటలో ఫిక్స్ చేస్తే, హ్యాండ్‌కి సంబంధించిన అంత చిన్న ఎముకలు ఆల్సో మైట్ టేక్ ద సేమ్ అమౌంట్ హుహు. బికాస్ హ్యాండ్లింగ్ ఈజ్ డిఫికల్ట్, ఫిక్సింగ్ ఈజ్ డిఫికల్ట్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఈజ్ డిఫికల్ట్ అండ్ గెట్టింగ్ రిడక్షన్ ఈజ్ డిఫికల్ట్. ఎందుకంటే వాటికి చాలా మజిల్ అటాచ్‌మెంట్ ఉండి ఒక వైపు లాగుతుంది, ఇంకో వైపు లాగుతుంది మజిల్. సో, దాన్ని కరెక్ట్ పొజిషన్‌లో పెట్టి ఫిక్స్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్‌గా డిఫికల్ట్. ఉంటుంది. సో, ఓకే. పేషెన్స్ ఓపికగా కూర్చొని గంటల తరబడి చేయాల్సినటువంటి ప్రొసీజర్స్. ఒక్కో సర్జరీ మాకు మైనర్ సర్జరీస్ అయితే 15 మినిట్స్ సర్జరీస్ ఉంటాయి. అండ్ మేజర్ సర్జరీస్ వి హావ్ గాన్ అప్ టు 12-14 అవర్స్ సర్జరీస్ 12-14 అవర్స్ అవర్ సర్జరీస్ సర్జరీ ఉంటాయా? కంటిన్యూయస్ హ్మ్. సిట్టింగ్. అది కూడా మీరు డైరెక్ట్ కళ్ళతో కాదు మైక్రోస్కోప్‌లో చూస్తూ యెస్. చేయాలి. యెస్. సో, నిజంగా సో, చాలా ఛాలెంజింగ్ అసలు. అది ఫస్ట్ బ్యాక్‌కి హ్మ్. బ్యాక్ మజిల్స్ ఫెటీగ్ అయిపోతాయి. నెక్‌ని అదే పొజిషన్‌లో హోల్డ్ చేసి నెక్ మజిల్స్ ఫెటీగ్ అయిపోతాయి. ఓహ్! వీపంతా ఇబ్బంది పెడతా హ్మ్. ఉంటుంది. అండ్ అగైన్ హ్యాండ్‌లో ఈ ఫైన్ ఫింగర్ మూవ్‌మెంట్స్‌తోని చేయాల్సినటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ మేజర్ యూ ఆర్ డూయింగ్ హుహుహు. దేర్ విత్ ద ఎంటైర్ హ్యాండ్ అండ్ ఫోర్స్. వెరీ ఫైన్ మూవ్‌మెంట్స్ విత్ దిస్ 1 mm, 2 mm ఆఫ్ మూవ్‌మెంట్స్. ఇంట్రికేట్ మూవ్‌మెంట్స్. ఆ! ఓకే. నిజంగా. సో, మైక్రో సర్జరీకి, నార్మల్ సర్జరీకి ఏంటి డిఫరెన్స్ ఏంటి? హ్యాండ్‌లో గూడా దేర్ హ్మ్. ఆర్ సో మెనీ థింగ్స్ వి డూ వితౌట్ మైక్రో సర్జరీ. అంటే ఎప్పుడైతే మేజర్ స్ట్రక్చర్స్ ఆర్ మేజర్ బోన్స్ ఇంజ్యూరీ అయితాయో, వాటిని గూడా మనం డైరెక్ట్ కళ్ళతో నేకెడ్ ఐ విజన్‌తోనే హుహు. మనం ఆపరేట్ చేసుకొని ఫిక్స్ హ్మ్. చేసుకోవచ్చు. హ్మ్. ఎప్పుడైతే చాలా ఫైన్ స్ట్రక్చర్స్, నర్వ్స్, వెసిల్స్, ఆర్టరీస్ ఇవన్నీ డ్యామేజ్ అయితాయో, వాటిని మాత్రమే మనము మైక్రోస్కోప్ కింద మాగ్నిఫికేషన్‌లో చూసి, ఆ మాగ్నిఫికేషన్ ద్వారా ప్రాపర్ అనాటమీ, మళ్ళీ కోఆప్టేషన్ అనేది అచీవ్ చేస్తాము. థాట్ ఈస్ మైక్రో సర్జరీ. ఓకే. సరే ఇప్పుడు మీరు చాలా అయితే చూసుంటారు. మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. మీరు ఎక్కువగా ఏవి చూస్తారు? అంటే ఇప్పుడు యాక్సిడెంట్ సో, అక్కడ జరిగింది చూస్తారా? లేకుంటే కిచెన్‌లో జరిగిన యాక్సిడెంట్స్ చూస్తారా? లేకుంటే వర్క్ ప్లేస్‌లో జరిగిన యాక్సిడెంట్స్ ఎక్కువ వస్తుంటాయి. మీ దగ్గరికి ఏవొస్తుంటాయి? యాహ్! ద స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రెజెంటేషన్ చాలా వేరియబుల్ ఉంటుందండి. హ్మ్. ప్రతి రకంగా చిన్న పుట్టిన పిల్లలకి జరిగే ఇంజురీ నుంచి ఓహ్! ఈవెన్ బ అడల్ట్స్, ఎల్డర్లీ పారాలిసిస్ వచ్చి వాళ్ళకున్న కన్సర్న్స్ దాకా ప్రతి ఒక్క పేషెంట్‌ని చూస్తాము. హ్యాండ్‌కి జరిగిన ఎటువంటి డ్యామేజ్ అయినా పుట్టిన పిల్లలలో చేతి వంకర్లతోని గానీ, డిఫార్మిటీస్ గానీ హ్మ్. ఆర్ పారాలిసిస్ మొత్తం పుట్టగానే చెయ్యి పనిచేయదు. పారాలిసిస్‌తోని పుడతారు. హ్మ్. సో, అలాంటి పిల్లల్ని సెకండ్‌లీ ఎదిగే క్రమంలో చేతిలో వచ్చే అబ్నార్మాలిటీస్, ఫంక్షన్ లాస్ ఇలాంటి పిల్లల్ని, దెన్ ఇంట్లో ఆడవాళ్ళకి జరిగే ఇంజ్యూరీస్ ఎస్పెషల్లీ కిచెన్‌లో హ్మ్. హౌస్ వైఫ్స్ వెజిటబుల్ కట్ చేసుకున్నప్పుడు వేళ్ళని కట్ చేసుకోవడం యెస్. ఆర్ మిక్సర్ గ్రైండర్ యూజ్ చేసేటప్పుడు ఓహ్! ఎస్పెషల్లీ మిక్సర్ గ్రైండర్ ఇంజ్యూరీ వెరీ కామన్. ఓహ్! సో, మిక్సర్ గ్రైండర్‌లో చేయి పెట్టేస్తా ఉంటారు. ఎవరో పిల్లలొచ్చేసి పక్క నుంచి ఆడుకుంటూ ఆన్ బటన్ ఆన్ చేసేస్తారు. చేసేస్తారు. వేళ్ళు అక్కడికి తెగి పడిపోతాయి. ఓహ్! అండ్ ఫింగర్స్ క్రష్ అయిపోతాయి. రీసెంట్‌లీ ఒక ఆవిడొచ్చింది. కంప్లీట్‌లీ వేలు ఆ పచ్చడిలో
కంప్లీట్లీ షీ కుడ్ నాట్ ఈవెన్ గెట్ దట్ పార్ట్, కంప్లీట్లీ మిక్స్ అయిపోయింది. అండ్ చూస్తే వేళ్ళు ఇక్కడ వరకు లేవు. అండ్ ఆ ప్యానిక్లో దే డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ ద ఫింగర్ ఈస్ కట్. ఇమీడియట్ పెయిన్ అనేది తెలియదు. అది ఫ్రాక్షన్ ఆఫ్ పెయిన్స్ సెకండ్ లో ఇట్ జరిగిపోతుంది. హ్యాపెన్స్ ఇన్ ఇమీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో మిక్సర్ గ్రైండర్ ఇంజురీస్, షార్ప్ కట్ ఇంజురీస్ టు హౌస్ వైఫ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజురీస్ మీరు చెప్పినట్టుగా. ఇండస్ట్రియల్ ఇంజురీస్లో ప్రెస్సెస్ ఉంటాయి, ప్రెస్సింగ్ మిషన్, మౌల్డింగ్ మిషన్ ఆర్ షార్ప్ కటింగ్, పేపర్ కటింగ్ మిషన్స్. ఫార్మర్స్కి జరిగే ఇంజురీస్ అంటే గ్రాస్ కటింగ్ మిషన్, రైస్ హార్వెస్టింగ్ మిషన్స్లో చేయి పడిపోవడం. అదేంటంటే ఇవన్నీ మెషిన్స్ ఒక సక్షన్ ఎఫెక్ట్తో పనిచేస్తాయి. మెషిన్ రొటేట్ అవుతూ ఉంటుంది, అందులో చేయి బై మిస్టేక్ వెళ్ళినా కానీ అది సక్షన్తో లాగేస్తుంది వేళ్ళని, ఆ చేతిని మొత్తం క్రష్ చేసి ఒక పేషెంట్ ఇక్కడి వరకు చేయి లాగేసింది, లోపటి వరకు వెళ్ళిపోయింది. ఎంటైర్ హ్యాండ్ గాట్ కంప్లీట్లీ క్రష్డ్. ఈవెన్ వీ వర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అండ్ ఆ పేషెంట్కి చేయి తీసేయాల్సిన అవసరం వచ్చేసింది. సో ఇండస్ట్రియల్ ఇంజురీస్, ఫార్మర్ ఇంజురీస్ అండ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ చాలా చాలా ఇప్పుడు కామన్గా మనం చూసేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. అండ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా చిన్న చిన్న క్రష్ ఇంజురీస్తో స్టార్ట్ అయ్యి ఓపెన్ ఇంజురీస్ కానీ అండ్ యాంప్యుటేషన్స్ అంటే చేయి కంప్లీట్లీ తెగి పడిపోవడం. సో అలాంటి పేషెంట్స్ వరకు చూస్తూ ఏ ఉంటాం అనమాట. కేసులో చెయ్యి కంప్లీట్లీ తెగి పడిపోతుంది యాక్సిడెంట్స్లో? యాక్సిడెంట్స్లో, ఇండస్ట్రియల్ ఇంజురీస్లో చేయి కంప్లీట్లీ తెగి పడిపోవడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. యాక్సిడెంట్స్లో అయితే మల్టిపుల్ వేరియస్ లెవెల్స్లో ఉంటుంది. ఇండస్ట్రియల్ ఇంజురీస్ అయితే క్లీన్ కట్ ఉంటుంది, అంటే డైరెక్ట్ ఆ షార్ప్ బ్లేడ్ వచ్చి దాని మీద అని పడ్డట్టు. పడిపోవడం వల్ల అంతవరకు ముక్క కట్ అయిపోయి పడిపోయి ఉంటుంది. సో ఇలాంటి 2 కేసెస్ చూస్తూ ఉంటాం. సరే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇళ్లలోనే మనము అంటే మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ కట్ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద నైఫ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి వేలు తెగిపోతుంది. సో Yes. అట్లా ఫింగర్ కట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఏం చేయాలి? ఆ ఫింగర్ని సో దాన్ని ఎలా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి? ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బాడీలో ఫింగర్ అనే కాదు, ఏ భాగం మన బాడీ నుంచి కట్ అయినా కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా ఆ భాగాన్ని ప్రిజర్వ్ చేయాలి, ఎన్ని గంటల్లో హాస్పిటల్కి రీచ్ అవ్వాలి, ఎలాంటి హాస్పిటల్కి రీచ్ అవ్వాలి, ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి తెలియకుండానే చాలా మంది ప్రజలు యాంపుటేషన్ అంటే ఆ భాగాన్ని తీసేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్, మన బాడీలో నుంచి ఎనీ భాగం, చాలామంది చెవు కట్ అయ్యి వస్తారు, ఎవరో ఒకరు గొడవల్లో కొరికేశారని చెప్పేసి, ఫైట్స్లో కత్తితో నరికేశారని చెప్పేసి చెవుతో వస్తారు, వేళ్లతో వస్తారు, చేతులతో వస్తారు. ఓకే, కుక్క అటాక్లో పాప తలకాయ జడని పట్టేసుకొని లాగేయడం వల్ల ఎంటైర్ స్కాల్ప్ ఊడొచ్చినటువంటి కేసెస్ కూడా చూసాము. సో ఇలాంటి క్రమంలో ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఆ బాడీ పార్ట్ని మనం ప్రాపర్గా ప్రిజర్వ్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రిజర్వేషన్లో ఒకవేళ చాలా కంటామినేషన్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మట్టిలో పడిపోయే అవకాశం ఉంటుంది, తెగి పడిపోయిన భాగం, అలాంటి దాన్ని నార్మల్ రన్నింగ్ ట్యాప్ వాటర్లో క్లీన్ చేసేయాలి, మట్టి అంతా తీసేయాలి. సో దట్ ఫస్ట్ స్టెప్లో మనం ఇన్ఫెక్షన్ కాజ్ చేసే భాగాన్ని తీసేస్తున్నాం. సో రన్నింగ్ ట్యాప్ వాటర్లో క్లీన్ చేసి ఆ భాగాన్ని ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లో కానీ, అల్యూమినియం ర్యాపర్లో కానీ, ఎనీథింగ్ క్లాత్లో కానీ పెట్టేసేసి దాన్ని వాటర్ సీల్గా చేసేసేయాలి. అంటే లోపలికి వాటర్ కానీ ఐస్ కానీ వెళ్ళకుండా ఆ ప్లాస్టిక్ కవర్ని టై చేసేసేయాలి. ఈ ప్లాస్టిక్ కవర్ని ఒక ఐస్ బాక్స్లో మనం పెట్టాలి. ఐస్ బాక్స్లో టెంపరేచర్ బిలో 0 మెయింటైన్ చేస్తూ పెట్టాలి. అండ్ ఎప్పుడు కూడా ఈ బాడీ పార్ట్ ఏదైతే తెగిపడిపోయిందో ఆ బాడీ పార్ట్ డైరెక్ట్ ఐస్తో టచ్లోకి రాకూడదు. చాలా మంది తెలియకుండా మా దగ్గరికి డైరెక్ట్ ఐస్లో ఆ భాగాన్ని పడేసి తీసుకొచ్చేస్తారు. ఎప్పుడైతే మన బాడీ పార్ట్ ఐస్తోని చాలాసేపు కాంటాక్ట్లో ఉంటుందో ఆ బాడీ పార్ట్ కంప్లీట్లీ ఫ్రాస్ట్ బైట్ అనే ఇంజురీకి డెవలప్ అవుతుంది. డైరెక్ట్ ఐస్లో కాకుండా ఒక కవర్లో ప్యాక్ చేసి ఐస్లో వేయాలి. ఎస్, డైరెక్ట్ బాడీ పార్ట్కి ఐస్కి కాంటాక్ట్ ఉండొద్దు. ఎప్పుడైతే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందో ఆ బాడీ పార్ట్ అనేది ఇర్రివర్సిబుల్ సెల్ డ్యామేజ్ అవుతుంది. ఆ లో టెంపరేచర్స్ వల్ల బాడీ అనేది కంప్లీట్లీ ఆ సెల్స్ని డ్యామేజ్ చేసేస్తుంది. అలాంటి బాడీ పార్ట్ని మనం మళ్ళీ పెట్టినా కానీ ఫింగర్ కానీ బాడీ వాట్ ఎవర్ పార్ట్ సర్వైవ్ అవ్వదు. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అవాయిడ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ ద బాడీ పార్ట్ విత్ ద ఐస్. కవర్లో కానీ, ప్లాస్టిక్ ర్యాపర్లో కానీ, అల్యూమినియం ఫాయిల్లో కానీ కంప్లీట్లీ వాటర్ సీల్గా ర్యాప్ చేసి ఐస్లో పెట్టాలి. కొందరు ఏం చేస్తారంటే సలైన్లో కానీ, వాటర్లో కానీ
పడేసి డైరెక్ట్ వాటర్లో దాన్ని వేసేస్తారు. డైరెక్ట్ వాటర్లో కానీ సలైన్లో కానీ వేసి కవర్లో కట్టేసి దాన్ని ఐస్లో పెడతారు. అగైన్ ఇది కూడా తప్పు. ఎందుకంటే ఎప్పుడైతే మన పార్ట్ వాటర్లో కానీ సలైన్లో కానీ ఇమ్మర్స్ అయి వస్తుందో అగైన్ టిష్యూస్ వాచిపోతాయి. సెల్స్ అన్నీ వాటర్ని పీల్ చేసుకుంటాయి, టిష్యూస్ వాచిపోయి అగైన్ దాట్ ఆల్సో విల్ బీ డామేజింగ్ ద సెల్స్. సో దాట్ ఆల్సో హ్యాస్ టు బి అవాయిడెడ్. డైరెక్ట్లీ వితౌట్ ఎనీ వాటర్ కాంటాక్ట్ దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి ఐస్లో పెట్టాలి. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఎన్ని గంటలలో రావాలి, ఎక్కడికి రావాలి. ఓకే, సో చిన్న బాడీ పార్ట్స్ అనుకోండి, ఫింగర్స్ ఎస్పెషలీ, ఇలాంటివి వీటిలో ఎక్కువ మజిల్ ఉండదు కాబట్టి ఇవి ఎక్కువ సేపు ఐస్లో పెడితే సర్వైవ్ అవ్వగలుగుతుంది. బట్ ఎప్పుడైతే పై వరకు హ్యాండ్స్ కట్ అయిపోతాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఆర్మ్, ఎల్బో, ఆర్మ్ లెవెల్లోకి కట్ అయిపోతుందో, వీటిలో మజిల్ బల్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మజిల్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ప్రోన్ ఫర్ డ్యామేజ్ వితౌట్ బ్లడ్ సప్లై. అక్కడ బోన్ కూడా ఉంటుంది. బోన్, టెండన్స్, నర్వ్స్, ఆర్టరీస్, వెజిల్స్, స్కిన్, ఫ్యాట్, ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా అన్నిటికన్నా సెన్సిటివ్ థింగ్ మజిల్. ఒక మజిల్ 6 hours మించి బ్లడ్ లేకుండా బతకలేదు. ఎప్పుడైతే బ్లడ్ సప్లై లేకుండా 6 hours దాటిందో ఆ మజిల్ చనిపోతుంది. చనిపోయిన మజిల్ విల్ నాట్ కమ్ బ్యాక్. అదే బోన్ కానీ, నర్వ్ కానీ, స్కిన్ కానీ, ఇవన్నీ కూడా 6 hours పైన కూడా బ్లడ్ సప్లై లేకుండా ప్రిజర్వ్ చేస్తే తట్టుకోగలిగి సర్వైవ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఈవెన్ 6 hours తర్వాత వాటికి బ్లడ్ సప్లై ఇచ్చినా మళ్ళీ అవి నార్మల్గా బతికేస్తాయి. కానీ మజిల్ మాత్రం 6 hours మించి బతకదు. 6 hours వరకు దానికి బ్లడ్ రాలేదా చనిపోతుంది. అండ్ దాన్ని మళ్ళీ నేను వెళ్ళి పెట్టేస్తే సర్వైవ్ అవ్వదు. సో విత్ ఇన్ 6 hours మనము ఆ బాడీ పార్ట్ని మజిల్కి తన ఓన్ బాడీకి అటాచ్ చేసి బ్లడ్ సరఫరా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే దాన్ని అలాగే పెట్టి క్లాత్తో కట్టేసేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు. అదే చెప్పాను కదా, వెళ్ళే వరకు దాన్ని వాటర్లో ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి దాన్ని ఐస్ ప్యాక్లో పెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకొని రావాలి. అండ్ మేము వెంటనే దాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి పేషెంట్ ఆర్టరీస్తోని మనం అటాచ్ చేసి బ్లడ్ ఫ్లో అనేది రీఎస్టాబ్లిష్ చేస్తాం. ఫింగర్స్కి ఒకవేళ ఇంతవరకు కట్ అయితే, అంటే ఆర్మ్ వరకు కట్ అయితే అప్పుడు దాన్ని ఏం చేయాలి సార్? ఏదైనా ప్రాసెస్ ఇస్ సేమ్, ట్రాన్స్పోర్టేషన్ ఇస్ సేమ్. చెయ్యే కానీ, కాలే కానీ, ఫింగరే కానీ, చెవు ఆర్ స్కాల్ప్, ఎనీ సార్ట్ ఆఫ్ బాడీ పార్ట్ విచ్ ఇస్ amputated, preservation is same. That part should not come in contact with ice or water. సో దాన్ని ప్లాస్టిక్ కవర్లో కట్టేసి ఆ ప్లాస్టిక్ కవర్ని ఐస్లో పెట్టి మన దగ్గరికి తొందరగా తీసుకొని రావాలి. నేను చెప్పేది ఇప్పుడు మెయిన్ ఏంటంటే టైమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ అనుకోండి, దాంట్లో మజిల్ లేదు కాబట్టి నేను 6 hours అయినా 8 hours అయినా రిస్క్ తీసుకోగానే పెట్టేస్తాను. ఎందుకంటే అక్కడ మజిల్ లేదు, సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఫోర్ ఆర్మ్ ఆర్ ఆర్మ్లోకి వచ్చామనుకోండి, మజిల్ ఉంది, 6 hours దాటిపోయాక వస్తే ఆ మజిల్ ఆల్రెడీ చనిపోయింది. ఇప్పుడు నేను పెట్టి ఏం సాధించాలి? అవ్వదు. ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. ఇమ్మీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కరెక్ట్. వెంటనే ప్రిజర్వ్ చేసుకొని తీసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ మీద కానీ ఆర్ లోకల్లో తిరగడం మీద కానీ టైం అనేది వేస్ట్ చేయొద్దు. చాలా మంది ఇళ్లలో కూడా కొంచెం వాటర్ తాగిపించి కూర్చోబెట్టి రిలాక్స్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇది చాలా మేజర్ మిస్టేక్. ఏంటంటే గాయం జరిగిన వెంటనే మనకు వచ్చే ఫస్ట్ రిఫ్లెక్స్ ఏంటి? వాటర్ తాగిపించేస్తాం. దిస్ హ్యాస్ టు బి అవాయిడెడ్. ఎందుకంటే ఇలాంటి మేజర్ సర్జరీ జరిగినప్పుడు ఫస్ట్లీ చుట్టూన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక ఆపరేషన్ అవసరం పడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో వాళ్ళకి మినిమం 6 hours ఫాస్టింగ్ అనేది నెసెసరీ. ఎప్పుడైతే ఎవరో ఒకరు వాటర్ తాగిచ్చేస్తారో అప్పుడు ఆపరేషన్ చేయడానికి అది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది అండ్ ఆపరేషన్ డిలే అవుతుంది. మనకున్న కొంచెం గోల్డెన్ టైం మనం లూజ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ మేజర్ ఇంజరీ అయినప్పుడు వాటర్ తాగిపించడము, తినిపించడము అవాయిడ్ చేసేయాలి. ఏది నోటి ద్వారా ఇవ్వద్దు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే క్యాన్లా పెడతారు, ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. సో బ్లడ్ లాస్ ఉంటే కంట్రోల్ చేస్తారు, కంటామినేషన్ ఉంటే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు అండ్ వెంటనే ఆపరేషన్కి అనేది తీసుకెళ్తారు. సో మనం 2 things డిస్కస్ చేసాము. ఎలా తీసుకెళ్ళాలి, ప్రిజర్వేషన్, రైట్, అండ్ ఎంతలోపు తీసుకెళ్ళాలి, టైం. సో 4 to 6 hours ఇస్ ద బెస్ట్. ఎందుకంటే
6 అవర్స్ అని నేను చెప్పాను. కానీ 6 అవర్స్ వరకు కూడా వెయిట్ చేయకుండా మా దగ్గరికి ఎర్లీగా రావాలి. ఎందుకంటే పేషెంట్ రాగానే నేను ఆపరేషన్‌కి తీసుకెళ్ళలేను. ముందు బ్లడ్ టెస్ట్స్ అవును. ఉంటాయి. ప్రిలిమినరీ చెకప్ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్‌ని ఇట్‌సెల్ఫ్ ఐ హావ్ టు ప్రిపేర్ దట్ అవును. ఇట్‌సెల్ఫ్ టేక్ టైమ్. ఐ హావ్ టు బి అవైలబుల్ దట్ టైమ్. కరెక్ట్. ఆర్ అనదర్ డాక్టర్ ఎవరో ఒకరు అంటే లైక్ ఆ అవైలబుల్ పర్సన్ ఉండాలి అండ్ సర్జరీకి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. ఏర్పాట్లు చేయాలి. సో, ఇదంతా గూడా టైమ్ టేకింగ్ కాబట్టి ఎంత ఎర్లీగా వస్తే నేను అంత ఇవన్నీ బెటర్. సెటప్ చేసుకొని పేషెంట్‌ని వెంటనే మొబిలైజ్ చేసి అండ్ అగైన్ ఆపరేషన్ కూడా వెంటనే వెళ్ళగానే ఆ 2 ఆర్టరీస్‌ని కలిపేయడం కాదు. హుహు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డీబ్రైడ్‌మెంట్, వాష్ చాలా ప్రక్రియ ముందుంటుంది. సో, పేషెంట్ వచ్చాక అనాస్టమోసిస్ అనేది జరగడానికి మినిమమ్ గంట, గంటన్నర టైం పడుతుంది. హుహు. సో, ఇవన్నీ గూడా పరిగణించుకొని వితిన్ 4 అవర్స్ రాగలిగితే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ గో హైయర్. ఎగ్జాక్ట్‌లీ. చాలా బాగా చెప్పారు. సర్ ఒకవేళ సర్జరీ అండ్ స్టార్ట్ ఎక్కడికి రావాలి? ఆ! ఎక్కడికి రావాలి? ఎక్కడికి సో, రావాలి? చాలామంది తెలియక ఊర్లలో చిన్న చిన్న హాస్పిటల్స్‌కి వెళ్ళి టైం వేస్ట్ చేస్తా ఉంటారు. హుహు. సో, అలా కాకుండా డైరెక్ట్‌లీ హ్యాండ్ సర్జన్ ఆర్ మైక్రో సర్జన్ ఉన్నటువంటి ఫెసిలిటీ ఉన్నటువంటి సెంటర్‌కి ఇప్పుడు గూగుల్ అనేది ఆర్ ప్రతి ఒక్కళ్ళ ఫోన్‌లో ప్రతి ఉంది. ఒక్కరి ఫోన్‌లో ఉంది. కొంచెం రిసర్చ్ చేసేసి ఎక్కడున్నారనేది చూసుకొని ఆ సెంటర్‌కి కాల్ చేసి మేము వస్తున్నామని ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి కెప్ట్ రెడీ. ఆపరేషన్ థియేటర్ గానీ, డాక్టర్ అవైలబిలిటీ గానీ, అనెస్థెటిస్ట్ గానీ, స్టాఫే గానీ అన్నీ రెడీగా పెట్టుకొని అదొక యుద్ధ ప్రాతిపదికన వార్‌ఫేర్ సినారియో లాగా చేస్తామనమాట. యాజ్ సూన్ యాజ్ ద పేషెంట్‌తో ముందు నుంచి ఫాలో అప్‌లో ఉండి తనకేం తినొద్దు, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోండి, వాటర్ అని ప్రతి ఒక్కటి గైడెన్స్ ఇస్తూ ఆ పేషెంట్‌ని మేము ట్రావెల్‌లో గూడా మేము అసిస్టెన్స్ ఇస్తూ అండ్ చాలా సందర్భాలున్నాయి వేర్ ట్రాఫిక్ పోలీస్ ఆల్సో హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సచ్ ఓకే. సినారియోస్ ఫర్ ప్రొవైడింగ్ గ్రీన్ కారిడార్. అంటే ఈ పేషెంట్స్ ఊర్లలో నుంచి వస్తా ఉంటారు. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్‌లో ఆగాల్సిన అవసరం లేకుండా ముందే ట్రాఫిక్‌కి మనం ఇంటిమేట్ చేస్తే ఆళ్ళొచ్చే దారిలో ఆ అంబులెన్స్‌కి గ్రీన్ కారిడార్ అనేది ఏర్పాటు చేస్తారు. ఓకే. అంటే వాళ్ళకున్న టైమ్ ట్రాఫిక్ సేవ్ అవుతుంది. ట్రాఫిక్ ఏరియాస్ అన్నిట్లో గూడా ఆ లైట్స్ అన్నీ గూడా రెడ్ లైట్ తీసేసి వాళ్ళ ఆ జంక్షన్స్‌లో గ్రీన్ లైట్ అనేది ఇచ్చి ట్రాఫిక్‌ని వ్యవస్థీకరిస్తారు. సో, హుహు. ఈ విధంగా ట్రాఫిక్ టైమ్ గూడా సేవ్ చేసుకొని తొందరగా హాస్పిటల్‌కి రీచ్ అయిపోయి వెంటనే రాగానే గూడా ఆపరేషన్ థియేటర్‌కి షిఫ్ట్ చేసి అన్ని విధాలుగా మనం మొబిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో, బిఫోర్ కమింగ్ కాల్ అప్ ద డాక్టర్, కాంటాక్ట్ ద హాస్పిటల్ ఆర్ ఎనీబడీ ఫ్రమ్ దట్ హాస్పిటల్, ఇన్ఫార్మ్ దట్ దిస్ ఈస్ అ మేజర్ ఇంజరీ మేము వస్తున్నాము అని చెప్పి తయారు చేసుకొనొచ్చి ఈ విధంగా చేసిన వాటికి చాలా సక్సెసెస్ మేము చూపిస్తున్నాము. ఎగ్జాక్ట్‌లీ. సరే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అంటే మనము ఏదన్నా ఇంజ్యూరీ అయిన వెంటనే ఏది పడితే ఎక్కడంటే అక్కడ డాక్టర్‌కి కాదు. ఒక స్పెసిఫిక్ దానికి అవసరమైన డాక్టర్‌నే కలవాలి. సో, కరెక్ట్. అప్పుడే చికిత్స అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అబ్సల్యూట్‌లీ. సో, మరి ఏదైతే ఆర్గాన్ కట్ అయిందో, ఆ ఆర్గాన్‌కి సర్జరీ చేసిన తర్వాత అది మళ్ళీ పూర్వపు అంటే ముందులాగానే వర్క్ చేస్తుందా? ఆ ఫింగర్ అయినా, హ్యాండ్ అయినా? యాహ్! సీ మనం చెయ్యి పెట్టడం వరకు ఒక ఎత్తు. హ్మ్. ఆ చెయ్యి ఫంక్షన్ రావడం ఇంకొక ఎత్తు. హ్మ్. హ్యాండ్ అంతా గూడా టెండన్స్ వరకు ఫంక్షన్ ఇమ్మీడియేట్‌లీ స్టార్ట్ అవుతాయి. బట్ ఏదైతే నర్వ్‌కి సంబంధించిన ఇంట్రికేట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇంట్రికేట్ డీటెయిలింగ్ ఉంటుంది, సెన్సేషన్ ఉంటుంది. ఇవన్నీ దే టేక్ ఇయర్స్ టు డెవలప్. ఓహ్! సో, హ్మ్. డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ ద నర్వ్ హ్యాస్ టు ట్రావెల్. ఫర్ హుహు. ఎగ్జాంపుల్ ఫింగర్ లెవెల్‌లో కట్ అయిపోయిందనుకోండి, జస్ట్ ఇంతవరకు డెవలప్ అయితే సరిపోతుంది. హార్డ్‌లీ ఫ్యూ సెంటీమీటర్స్, ఫ్యూ మంత్స్‌లో నార్మల్ అయిపోతారు. హుహు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పెద్ద ఇంజురీస్ హ్మ్. ఆర్మ్ లెవెల్, ఆర్మ్ ఫోర్ ఆర్మ్ లెవెల్. లెవెల్, హ్మ్. nerve has to travel for long distance and nerve travels at the rate of 1 mm per day. 1 mm per day ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? చాలా సంవత్సరాలు పడుతుంది. సంవత్సరాలు పడుతుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గుండు గీసుకున్నాం హ్మ్. అనుకోండి, ఆ జుట్టు ఇక్కడి నుంచి ఇంతవరకు పెరగాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్. సిమిలర్లీ నర్వ్ పెరగడానికి కూడా అంతే టైం అవుతుంది అండ్ రికవరీ కూడా చాలా ఎక్కువ పడుతుంది. అండ్ ఇలాంటి పేషెంట్స్‌కి ఫ్యూచర్‌లో కూడా కొన్ని డెఫిసిట్స్ ఉండి, కొన్ని ఇబ్బందులుండి వాటిని అడ్రెస్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఓకే. ఒకవేళ ఫింగర్ కట్ అయిపోతే ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా బెండ్ చేయడం కూడా కష్టమే అంటారా? స్ట్రక్చర్ ఏం డ్యామేజ్ ఉంది, బోన్ హ్మ్. ఇంటిగ్రిటీ ఎలా ఉంది, జాయింట్ అండర్‌లైన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇవన్నీ డిపెండ్ ఉంటాయి హుహు. అయ్యుంటాయి. హ్మ్. జాయింట్ అంతా నార్మల్‌గా ఉండి ఓన్లీ టెండన్ ఒకటే పోయింది అని అనుకుంటే మూవ్‌మెంట్ కంప్లీట్‌లీ తీసుకొని రావచ్చు. హుహు. అండ్ కొందరు జాయింట్ కూడా క్రష్ అయిపోతుంది. హుహు. బియాండ్ రికన్‌స్ట్రక్షన్. అలాంటి జాయింట్ డ్యామేజ్ అయిపోయిన జాయింట్ ఉన్నప్పుడు మూవ్‌మెంట్ అనేది రాదు. రాదు.
సో స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, పెయిన్ అనేది ఉంటుంది. ఇళ్లలో ఏమన్నా ఫింగర్ కట్ అయిన తర్వాత చిన్నగా ఏదో కట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కొన్ని రోజులకి అది బెండ్ అవ్వదు. అంటే దీనికి మీనింగ్ కూడా అది అండర్లయింగ్ ఇంజరీ, అంతేనా? అండర్లయింగ్ ఇంజరీ ఉంది. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలి సార్? డిలేడ్గా అయినా కానీ చాలా మంది దట్స్ వాట్ ఐ హ్యావ్ ఆపరేటెడ్ చైల్డ్. చిన్నప్పుడు ఫింగర్ కైట్ ఎగిరేస్తుంటే కట్ అయింది. ఆ, కైట్ ఎగిరేస్తుంటే సూపర్, మనం చిన్న కట్టే చాలా కదా చిన్న కట్, అనుకొని మైనర్. వదిలేస్తాము. తర్వాత కని చూస్తే లోపల మాంజా అనేది చాలా షార్ప్ ఉంటుంది, గ్లాస్తో వచ్చే మాంజాలు ఉంటున్నాయి, అవి చాలా డీప్గా వెళ్ళిపోతాయి, లోపల టెండెన్స్ని నర్వ్స్ని కట్ అయిపోతాయి. సో గ్రాడ్యువలీ ఫర్ ఆల్మోస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్ ద చైల్డ్ వాజ్ నాట్ ఏబుల్ టు bend the finger, that to right hand. And ఈ 5-6 years లో child started writing like this, eating like this, index finger అనేది was always out. సో అలాంటి పరిస్థితిలో నౌ ద పేరెంట్స్ హ్యావ్ బాట్ టు మీ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో వీళ్ళకి కూడా స్టేజ్డ్ రీకన్స్ట్రక్షన్, అంటే ఇప్పుడు ఏదైతే ఆ కండరం కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయిందో, కంప్లీట్లీ లాస్ అయిపోయిందో, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి డిఫరెంట్ సర్జరీస్ ద్వారా మళ్ళీ ఆ మూమెంట్ వచ్చేలాగా చేస్తామన్నమాట. ఓకే. అయితే డాక్టర్ గారు, ఇలాంటి సర్జరీస్లో ఫిజియోథెరపీ ఎంత ఇంపార్టెంట్? ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఫిజియోథెరపీ ఒకటే తెలుసు, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆక్యుపేషనల్ థెరపీ, అంటే థెరపీ. అది కూడా ఆల్మోస్ట్ ఫిజియోథెరపీలో భాగమే. సో ఫిజియోథెరపీలో చాలా వరకు మూమెంట్స్ చేయడము అండ్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ని పెంచడం, దీంట్లో ఫోకస్ ఉంటుంది. ఆక్యుపేషనల్ థెరపీ ఈజ్ సంథింగ్ లైక్ రిటర్నింగ్ బ్యాక్ టు నార్మల్ ఫంక్షన్, గెటింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ యాక్టివిటీ, వీటిలో దృష్టి ఉంటుంది. ఎస్పెషలీ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేదు, ఆర్ చేతిలో ఒక డెవలప్మెంట్ సరిగా లేదు, కండరాల డెవలప్మెంట్ సరిగా లేదు, పుట్టినప్పటి నుంచి చేయి ప్యారలైజ్డ్గా పుట్టింది, వీళ్ళకి మనం స్లోగా థెరపీతోని ట్రైన్ చేయాలి, ఆ చేయిని ఎలా వాడాలి, ఆ చేతితో డే టు డే యాక్టివిటీస్, బ్రషింగ్, సెల్ఫ్ కేర్, బట్టలు వేసుకోవడం, ఇవన్నీ, రైటింగ్, తినడం, ఇవన్నీ నేర్పించాలి. సో ఒక ఆక్యుపేషన్ అంటే నాట్ జస్ట్ జాబ్ అని కాదు, ఒక వర్క్ అనేది ఆ చేత్తో అయ్యేలాగా మనం గ్రాడ్యువల్లీ చైల్డ్ని మోటివేట్ చేయాలి. ఇలా డైలీ చేస్తూ ఉంటే హ్యాండ్ ఫంక్షన్ అనేది క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ద ఫిజియోథెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ, దీస్ టూ ప్లే అ మేజర్ రోల్ ఆఫ్టర్ ఎనీ హ్యాండ్ సర్జరీ. ఇవి రెండు చేయకపోతే డెఫినెట్లీ హ్యాండ్ సర్జరీలో రిజల్ట్ అనేది సబ్ ఆప్టిమల్గా ఉండే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ల్యాప్టాప్స్ వాడడం అండ్ మొబైల్ వాడడం చాలా ఎక్కువ అయిపోయింది, అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. దానివల్ల మణికట్టు నొప్పి అనేది, రిస్ట్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోతుంది. వెరీ వెరీ కామన్. సో దీనికి ఏంటి సొల్యూషన్? ఏదైనా కానీ ప్రొలాంగ్డ్గా చేస్తే డెఫినెట్లీ అది బాడీకి ప్రమాదం. సింగిల్ పొజిషన్లో కంటిన్యూస్గా ల్యాప్టాప్ యూజ్ చేయడం, ఆర్ సింగిల్ పొజిషన్లో కంటిన్యూస్గా మొబైల్ యూజ్ చేయడం, కీబోర్డ్ యూజ్ చేయడం వితౌట్ బ్రేక్స్, that is detrimental to the hand and wrist. సో కంటిన్యూస్గా ఫోర్ ఆర్మ్ ఇదే పొజిషన్లోంచి, రిస్ట్ అదే పొజిషన్లోంచి కంప్యూటర్ టైప్ చేయడం కానీ, ఆర్ మౌస్ యూజ్ చేయడం కానీ, ఇది మన కార్పల్ టనల్ మీద ఎక్సెసివ్ అండ్ అన్డ్యూ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఆ నర్వ్ మీద ఒత్తిడి పడడం వల్ల ఫస్ట్ సింపుల్ రిస్ట్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది, దెన్ ఎంటైర్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి చేతిలో తిమ్మిర్లు, నమ్నెస్, వీక్నెస్, ఇవన్నీ కూడా వస్తాయి. సో వీళ్ళకి ఏంటంటే అర్గోనామిక్ వే ఆఫ్ యూసేజ్ ఆఫ్ మౌస్, కీబోర్డ్ నేర్పిస్తాము, అండ్ ఇంటర్మిటెంట్ బ్రేక్స్, ఈవెన్ అ 30-second బ్రేక్ టు ద హ్యాండ్ అండ్ డూయింగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఆఫ్ ద ఫింగర్స్ అండ్ రిస్ట్ ఈజ్ సఫిషియంట్. సో బ్రేక్ అంటే ఒక 15 minutes వెళ్ళేసి బ్రేక్ తీసుకొని రావడం కూడా కాదు, జస్ట్ 30-second బ్రేక్ విచ్ ఐమ్ టెల్లింగ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అండ్ ఫింగర్స్ during the work, and that is sufficient. At the same time, your neck, your upper back, your lower back, everything, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వర్క్ ప్రెషర్లో అరౌండ్ 6 to 8 hours అలాగే కూర్చొని బెండ్ అయిపోయి ఆ వర్క్ చేస్తూ ఉంటారు. దానివల్ల నెక్ ఫెటీగ్ అవుతుంది, అప్పర్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి, లోవర్ బ్యాక్ పెయిన్స్ వస్తాయి. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, టేక్ అ క్విక్ 10 to 15 seconds reset every half an hour, or every half an hour వీల్ అవ్వలేదు అనుకుంటే ఎవ్రీ 1 hourకి అట్లీస్ట్ ఒక 30 to 90 seconds
రీసెట్ అంటే అన్ని నెక్ నుంచి అప్పర్ బ్యాక్ నుంచి లోవర్ బ్యాక్ వరకు ఆల్ మజిల్స్ని ఒక చిన్న ఎక్సర్సైజ్ రూపంలో స్ట్రెచ్చింగ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు స్పేస్. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అండి L5, L6, L4, L5 డిస్క్ సో అలా సమస్యలు. డిస్క్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. వాళ్ళు Yes. కూడా ఇలాంటివి సలహాలు పాటించాలి. Yes, this is completely because of sedentary lifestyle and lack of mobility and lack of exercising and stretching. ఎప్పుడైతే వీటన్నిటిని మనం బ్రేక్ చేసేస్తామో, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని బ్రేక్ చేసి బాడీని మొబైల్గా ఉంచుకొని యాక్టివ్గా ఉంచుకుంటామో మజిల్స్ అన్నీ బాగా పనిచేస్తాయి. అప్పుడు ఇలాంటి డిస్క్ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. అయితే సార్, ఇప్పుడు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాము. అంటే ఏంటి అసలు? ఎస్, కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది ఇది 2 టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్లో రావచ్చు. ఒకటి మీరు చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కంటిన్యూస్ మౌస్ యూజేజ్, కీబోర్డ్ యూజేజ్ వల్ల అక్కడ నరం ఒకటి మీడియన్ నర్వ్ అనే నరం ఉంటుంది. ఈ 3.5 ఫింగర్స్కి సప్లై చేస్తుంది. ఓకే. ఈ 2 ఫింగర్స్కి వేరే నర్వ్ సప్లై చేస్తుంది, అల్నార్ నర్వ్ అనేది. సో కార్పల్ టన్నెల్లో మనకి ప్రెషర్ అధికంగా ఉండడం వల్ల నర్వ్ మీద ఒత్తిడికి గురయ్యి ఈ ఫింగర్స్ అన్నీ కూడా నంబ్ అయిపోతాయి. అండ్ ఈ ఒత్తిడి ఎక్కువ రోజులు ఉంటే థంబ్లో కానీ ఫింగర్స్లో కానీ గ్రిప్ స్ట్రెంత్ పట్టు కూడా ఇబ్బంది అవుతుంది. నైట్ టైం పడుకోవడానికి కూడా ఇబ్బంది పెట్టి పడుకోగానే ఫింగర్స్ అన్ని తిమ్మిరి లాగేయడం ఈ ఇబ్బంది వస్తుంది. సో నిద్ర కూడా పట్టదు. సో దిస్ ఇస్ కార్పల్ టనల్ సిండ్రోమ్. అండ్ అధికంగా మనం ఇప్పుడు ఎక్కువగా చూసేది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో. బట్ ఇది నార్మల్ బిఫోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆల్సో. ఏజ్ అధికంగా ఉండి ఆ టనెల్లో ప్రెషర్ ఎక్కువైపోయి థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇలాంటి కండిషన్స్ వల్ల నరం మీద ఒత్తిడి పడడం వల్ల పెద్ద ఇండివిజువల్స్ అంటే ఎల్డర్లీ ఇండివిజువల్స్లో చూసేటటువంటి సమస్య. బట్ నౌ యంగర్ ఇండివిజువల్స్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. రైట్. ఇలాంటి పెయిన్ వస్తే చాలామంది పెయిన్ కిల్లర్ వేసుకుని సరిపెట్టేసుకుంటూ ఉంటారు. కానీ ఇది పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుందా? ఏ పెయిన్కి కూడా పెయిన్ కిల్లర్ ఇస్ నాట్ ద ఆన్సర్. ఆ పెయిన్ ఎందుకు వస్తుంది, దానికి కారణం ఏంటి అనేది మనం డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆ పెయిన్కి ఆన్సర్ దొరుకుతుందో, దాని రీజన్ దొరుకుతుందో, సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తోని మెజారిటీ ఆఫ్ ద పెయిన్స్ ఇన్ ద బాడీ ఆర్ ఫిక్సబుల్. సింపుల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్, బ్రేక్స్ ఇన్ ద వర్క్, 30 to 60 seconds of a reset break is sufficient. పెద్ద పెద్ద గంటల తరబడి బ్రేక్లు కూడా అవసరం లేదు. 15 to 30 to 60 సెకండ్స్లో మన బాడీలో ఉన్న అన్ని మజిల్స్ని రీసెట్ చేసుకొని మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. సో దాట్ మచ్ ఆఫ్ బ్రేక్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ అవర్ బాడీ. బట్ ఫర్ దాట్ అండర్స్టాండింగ్ ఏమి మనకి ఇబ్బంది పెడుతుంది అనే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అదే విధంగా ఇటువంటి ప్రాబ్లంకి ఎవరో తెలియనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ పీపుల్ వి గో టు జనరల్ ఫిజిషియన్స్ ఆర్ MBBS డాక్టర్స్. వాళ్ళకి బికాజ్ ఆఫ్ కోర్స్ స్పెషాలిటీ లేదు కాబట్టి నాట్ ఎవ్రీబడి విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ ప్రాపర్లీ. అంటే కరెక్ట్గా దాని గురించి అవగాహన అందరికీ లేకపోవడం వల్ల స్టార్టింగ్లో పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపిస్తారు. అది కామన్గా జరిగే పనే. బట్ ఎప్పుడైతే ఒక డాక్టర్కి దాని యొక్క అవగాహన ఉండి ఎందుకు వస్తుంది అనేది డాక్టర్ పేషెంట్కి చెప్పగలుగుతాడో, ఆ పేషెంట్ హిమ్సెల్ఫ్ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ ఫిక్స్ ఇట్ ఫ్రమ్ వితిన్. ఎప్పుడైతే ప్రాబ్లం లోపల నుంచే ఫిక్స్ అయిపోతుందో ఆటోమేటికల్లీ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయింది, మెడిసిన్స్ లేకుండా. సో పెయిన్ కిల్లర్ అవసరమే ఉండదు. చాలా మంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అడుగుతుంటారు, డాక్టర్ గారు మీరు ఈ సమస్యకి నేను మా ఊర్లోకి వెళ్తే 5-6 మెడిసిన్స్ రాసిచ్చారు అయినా తగ్గలేదు, మీరు 2 టాబ్లెట్స్ రాసిచ్చారు తగ్గిపోయింది ఏంటి అని అడుగుతారు. సో ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ నాట్ అబౌట్ ద నంబర్ ఆఫ్ మెడిసిన్. The thing is how you are fixing the lifestyle of the patient. రైట్ సార్. స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సాధారణంగా కనిపించే వ్రిస్ట్ ఇంజరీస్ ఏమేమి ఉంటాయి? ఎస్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో కనుక చూసుకుంటే చాలా కామన్గా మా దగ్గరకు వచ్చేటి క్రానిక్ రిపిటేటివ్ డిజార్డర్స్. అంటే ఈ బ్యాడ్మింటన్ ఆర్ ర్యాకెట్ స్పోర్ట్స్, టెన్నిస్ ఇలాంటి వాటిల్లో కంటిన్యూస్గా ఈ మూమెంట్ అవ్వడం వల్ల మనకి ఆ TFCC అనే ఒక లిగమెంట్, ఈ రిస్ట్లో ఉండే లిగమెంట్స్ ఇవన్నీ కూడా స్ప్రెయిన్కి గురయ్యి డ్యామేజ్ గురయ్యి ఇవి డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల మనకి ఏ పని చేసినా పెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా క్రానిక్ ఇంజురీస్. అండ్ అక్యూట్ ఇంజురీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్గా చూసేది అమాచ్యూర్ క్రికెట్ బాల్ లవర్స్, క్రికెట్ ఎంతూజియాస్ట్స్. వీళ్ళందరూ ఏంటంటే ప్రతి బ్రేక్ దొరికినప్పుడు సండేస్
ఫ్రెండ్స్తోని క్రికెట్ ఆడడానికి వెళ్తారు. ఆ ఆడే క్రమంలో ఈవెన్ సింపుల్ రబ్బర్ బాల్‌ని గూడా క్యాచ్ పట్టే క్రమంలో బాల్ వచ్చేసి ఫింగర్‌కి హిట్ అవుతుంది. ఆ హిట్ అయినప్పుడు జస్ట్ ఇది జామ్డ్ ఫింగర్ ఆర్ స్ప్రెయిన్డ్ ఫింగర్ అనుకోని దాన్ని ఈజీగా లైట్‌గా తీసేసుకుంటారు. కానీ దే డోంట్ ఐడెంటిఫై దట్ లోపల బోన్ ఫ్రాక్చర్ అయిపోయి డిస్‌లొకేట్ అయిపోతుంది. ఈ చిన్న చిన్న జాయింట్స్ ఎక్కువ స్టెబిలిటీ ఉండదు వీటిలో. ఏదన్నా ఫోర్స్‌ఫుల్‌గా తగిలిందంటే జాయింట్ వెంటనే తిరిగిపోతుంది. డిస్‌లొకేట్ అయిపోతుంది. సో, అది వాళ్ళు 1 మంత్ వరకు, 2 మంత్స్ వరకు వెయిట్ చేస్తారు వచ్చేస్తుందేమో అనే ఆశతో. తగ్గిపోతుందని. ఇలాంటి చాలా తగిలాయి ఇదేముంది అని అనుకుంటారు. అనుకుంటారు. కానీ లోపల బోన్ ఫ్రాక్చర్ అయిందనేది కూడా తెలీదు. ఎందుకంటే చిన్న బోన్స్ కదా! అంత పెయిన్ ఉండదు. ఎప్పుడైతే 2, 3 మంత్స్ అయ్యాక కూడా మూవ్‌మెంట్ రావట్లేదో అప్పుడు రియలైజ్ అయ్యి మా దగ్గరకొస్తారు. ఓకే. అండ్ అలాంటి క్రమంలో మేము ప్రాపర్ ఎక్స్‌రేస్ తీసుకొని చూస్తే దెన్ బయటపడుతుంది. కొందరు వెంటనే వెళ్తారు ట్రీట్మెంట్‌కి. లోకల్‌లో ఏదో ఎక్స్‌రే ప్రాపర్‌గా తీయరు. అండ్ దానివల్ల అసలు ఈ ఫ్రాక్చర్స్ కనిపించవు. హ్మ్. ఫ్రాక్చర్ కనిపించలేదు కాబట్టి డాక్టర్ కూడా ఏం లేదు బానే ఉందని పంపించేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ దీస్ లైట్ ఆర్ తీసేసుకుంటారు. అండర్‌లయింగ్ థింగ్స్ డు నాట్ కమ్ ఔట్. మళ్ళీ మా దగ్గరకొచ్చాక మేము ప్రాపర్‌గా దానికి ఎలా వ్యూలో ఎలా ఎక్స్‌రే తీస్తే తెలుస్తుందో ఆ విధంగా చేపిస్తే అప్పుడు ఒరిజినల్ కండిషన్ బయటపడితే దే విల్ గెట్ సర్ప్రైజ్డ్. అండ్ ద స్మాల్ థింగ్ బికమ్స్ అ బిగ్గర్ థింగ్ దెన్. సో, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి మీరు చెప్పిన ఓకేనా? లేకుంటే ఎంఆర్ఐ స్కానింగ్ అలాంటివి గూడా చేయించుకోవాలా? కండిషన్‌ని బట్టి కొన్ని కండిషన్. సాఫ్ట్ టిష్యూ కండిషన్స్ మేము లిగమెంట్ ఇష్యూస్ హ్మ్. సస్పెక్ట్ చేస్తే వాటికి ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తాం. బోన్ ఇంజరీస్ సస్పెక్ట్ చేస్తే ఎక్స్‌రే అండ్ సీటీ స్కాన్ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో, అన్ని హ్యాండ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే వ్రిస్ట్ ప్రాబ్లమ్స్ దానికి సర్జరీ చేయిస్తారు డాక్టర్ దగ్గరికెళ్తే అని చాలామంది ప్రజల్లో అదొక రకమైన భయం ఉంది. దాని గురించి మీరేమంటారు? ఒక్కసారి నా ఓపీడీకి రండి. హ్మ్. నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో సగం మందికి మీకేం అవసరం లేదమ్మా మందులు వాడుకోండి, లైఫ్ స్టైల్ ఫిక్స్ చేసుకోండి అని మేమే ఫోర్స్ చేసి పంపిస్తా ఉంటాం. హ్మ్. ఎందుకంటే వచ్చిన ప్రతి దానికి ఇప్పుడు జెన్‌జీకి దే వాంట్ క్విక్ ఫిక్సెస్. హ్మ్. వెంటనే తగ్గిపోవాలి. అవును. నేనేం చేయను. హ్మ్. మీరు తగ్గిచ్చేసేయాలి. దే డోంట్ వాంట్ టు ఆల్టర్ దే లైఫ్ స్టైల్. హ్మ్. దే డోంట్ వాంట్ టు డూ ఎక్సర్‌సైజెస్. దే డోంట్ వాంట్ టు ఫిక్స్ దేర్ ఓన్ సొల్యూషన్. వాళ్ళకి మాకు సర్జరీ చెయ్యండి అని ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారు. సర్జరీ చేసేయండి మమ్మల్ని ఫిక్స్ చేసి పంపించేసి. మమ్మల్ని ఫిక్స్ చేసి పంపించేసేయండి. నేనేం చేయను. ఆహ్, అని అంటారు. అంటే నా లైఫ్ స్టైల్ మార్చుకోను. నేను ఎక్సర్‌సైజ్ చేయను. మీరే ఏదో ఒకటి చేసి సర్జరీ చేసేసి నాకు ఫిక్స్ చేయండి అంటారు. థాట్ ఈస్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. దిస్ షుడ్ బి అవాయిడెడ్. Things which are fixable by lifestyle changes, by ergonomic lifestyle, by exercises, it is better to fix them with simple techniques and better to avoid surgeries అని చెప్తాం. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇది తప్పదండి మీకు అని మేమే చెప్తాం. అలాంటి కండిషన్స్‌లో మాత్రం డెఫినెట్‌లీ మొహమాటం లేకుండా సర్జరీకి ఎంత తొందరగా ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీకు రిజల్ట్ కూడా అలాగా ఉంటుంది. రైట్. సో, చాలా మంచి విషయాలు చెప్పారు. సో, మనము సాధారణంగా చేతికి ఏదైనా గాయమైతే ఎవరైనా కూడా కామన్‌గా లైట్‌గా తీసుకుంటాం. కానీ అది ఎంత పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. అంటే మనం లైట్‌గా తీసుకున్న దాని వెనక ఏమేమి ఉన్నాయి రీజన్స్ అనేవి మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా. సో ఆగస్టు 23 నేషనల్ హ్యాండ్ సర్జరీ డే. సో ఈ సందర్భంగా సో ప్రతి ఒక్కళ్ళకి హ్యాండ్ సర్జరీస్ గురించి అంటే ఏమైనా కట్స్ అయినా కూడా ఏమైనా వ్రిస్ట్ పెయిన్స్ అయినా కూడా సో అన్ని చేతికి సంబంధించిన పెయిన్స్ కానీ గాయాలకు కానీ సో ఎలాంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా డాక్టర్ని సంప్రదించాలి అనే విషయాల మీద అవగాహన చాలా చాలా ముఖ్యం. సో అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.